హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు మీకు మంచి రెసిపీ చూపించడానికి వచ్చిన అది కూడా ఎగ్గుతో మనందరికి ఇష్టం కదా. వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఎగ్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకోండి. ఎన్ని అంటే 8-9 సరిపోతాయి. తీసుకున్న తర్వాత కొంచెం మిరం, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉప్పు, ఇంతకుముందు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొంచెం అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎట్లా దంచుకోవాలంటే నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా, అట్లా మెత్తగా దంచుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో దంచుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మంచిగా కట్ చేసుకోవాలి, ఎల్లో తీసేసి. దాని తర్వాత నూనెలో ఇంతకుముందు మనం దంచుకున్న మిరం పేస్ట్ అది వేసుకొని మంచిగా కలుపుకొని అందులోనే ఎగ్స్ కూడా వేసుకోవాలి. మంచిగా పేస్ట్ని దాన్ని మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకుంటే ఎంత బాగుంటుంది అంటే స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత చూసిరు కదా, ఇట్లా అయితే కొంచెం నురగలాగా వచ్చిన తర్వాత మనకు రెడీ అయిపోయినట్టే. తీసుకొని ఒక బౌల్లో అయితే సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో సూపర్ ఉంది కదా. మరైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్